జగన్కు మరో జలక్ తప్పదా? మాజీ మంత్రి అయిన బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి త్వరలోనే వైసీపీని వీడబోతున్నారా? తన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారా? మాజీ మంత్రి బుగ్గన్న గురించి ఏపీ పొలిటికల్ సర్క్యులర్ ఇదే చర్చ జరుగుతుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత బుగ్గన్న కార్యకర్తలకు టచ్లో లేకుండా పోయారు. ఒకసారి మాత్రమే కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఢిల్లీలోనే ఉండడంతో బుగ్గన్న బీజేపీలో చేరేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారన్న టాక్ నడుస్తుంది. చాలా రోజుల తరబడి బుగ్గన్న ఢిల్లీలో మకం వేయడానికి కారణం బీజేపీలో చేరేందుకోసమేనా, లేక బిజినెస్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లైన్ క్లియర్ చేసేందుకా అనే ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. జగన్ రెడ్డి కేబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన బుగ్గన్నకు కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాష్ట్రానికి నిధుల కోసం ఢిల్లీ వెళ్లినప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసేవారు. దీంతో తనకున్న పరిచయంతో బీజేపీలో చేరేందుకు బుగ్గన్న ప్రయత్నిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బుగ్గన్న తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మైనింగ్, సిమెంట్ వంటి వ్యాపారాలు మొదలుపెట్టారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంతో గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఆయన రానున్న రోజుల్లో ఇబ్బందులు వస్తాయనే అంచనాలతో ఉన్నారు. ఆర్థిక శాఖను విధ్వంసం చేశారని ప్రభుత్వం శ్వేతపత్రం కూడా విడుదల చేసింది. ఆర్థిక దోపిడీ జరిగిందని లెక్కలతో సహా బయటపెట్టారు. ఇది తనకు ఇబ్బంది అవడమే కాకుండా వ్యాపార సామ్రాజ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందనే ముందు చూపుతో బుగ్గన్న బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది.